బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఏదో వీడియో కోసం లడ్డు చేస్తున్నాం అనుకుంటున్నారా? పండగలప్పుడు డే అండ్ నైట్ చేస్తున్నాం లడ్డు. గుడ్డు తెలుసు మీకు. నీకు లడ్డు తినాలని ఉందా? తినాలంటే తినేయి, ఏ డాక్టర్కి భయపడాల్సిన అవసరం లేదు. లడ్డు కావాలా నాయనా? అయితే రెసిపీ కూడా చూడాలి నాయనా. ముందుగా ఒక గిన్నెలోకి జల్లెడ పట్టిన 2 గ్లాసుల శనగపిండిని వేసుకోండి. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు చేతికి చిన్న చిన్న ఉండలు తగులుతూ ఉంటాయి. బతుకులో వచ్చే కష్టాల కంటే బ్యాటర్లో వచ్చే ఉండలే ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. తిప్పి తిప్పి కలిపి కాదే, తొక్కుకుంటా పోవాలి. అడ్డొచ్చిన దాన్ని నలుపుకుంటా పోవాలి. స్టీల్ బీటర్తో కానీ చేతితో కానీ పిండిని మంచిగా బీట్ చేసుకోండి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినట్టు మన బ్యాటర్ని బీటింగ్ చేయాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకున్న ఈ శనగపిండిని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మాడకుండా ఒక మందటి గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల చక్కెర పోసుకోండి. 2 గ్లాసుల చక్కెరకు 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని చేత్తోటి బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేయండి. ఆరిపోనిది స్టవ్ ఒకటి, మాడిపోనిది గిన్నె ఒకటి, మందంగా ఉండే గిన్నె చేస్తుందో సాయం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చక్కెర పాకం తీయగుంటుంది. కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయాలి. ఒకసారి చక్కెర పాకాన్ని కలిపి చెక్ చేసుకోండి. వేళ్ళ మధ్యలో పెట్టుకున్నప్పుడు తీగలా సాగాలి, తీగ పాకంలాగా రావాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి కావలసినంత ఆయిల్ పోసి బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయండి. ఒక జల్లి గిన్నె తీసుకొని శనగపిండిని ఇలా నూనెలో పోసుకోండి. చినుకు చినుకు పిండితో చిటపటమనే బూందితో బూందీ లడ్డు తిందాము ఆహారంగా, పాట మాత్రం వస్తుంది చెండాలంగా. బూందీ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. వేయించిన బూందీని బయటకు తీయాలి. శివాజీ సినిమాలో రజనీకాంత్ 2 చేతులతో సంతకాలు పెట్టినట్టు మనం 2 చేతులతో ఇప్పుడు బూందీని బయటకు తీస్తాం. మన ఊపిరి పోయేదాకా దాన్ని ఊపి అదే ఆయిల్ పోయేదాకా దాన్ని ఊపి పక్కనున్న చక్కెర పానకంలో వేసుకోవాలి. పానకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. పిస్తా వేసేంత పిస్తాలం కాదు, కానీ మరి నీకు జీడిపప్పు వచ్చిందా నాకు రాలేదు అనుకునేంత కాకుండా కరెక్ట్గా వేయండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒక జూనియర్ ముత్యం లడ్డూలు చేయడంలో ఇంటర్న్షిప్ చేస్తుంది. ఇగ్నోర్ చేసేయండి. ఇంకేముంది, పిసుక్కోవడమే. అదే నీట్గా రౌండ్గా కట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇన్ని లడ్డూలు చేసి నాకు ఒకటి ఇస్తారా? నీ అవ్వ, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా సరిగ్గా పంచారా? మోసం చేసినోడు ఎవడు బాగుపడరా. నాకు ఇంట్రెస్ట్ పోయింది నా లడ్డూలోది. నెక్స్ట్ అండి, లడ్డు తీగుంది. ఇంకో లడ్డు కావాలా నాయనా?